ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. మంగళవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనున్నది. అయితే ఇప్పటి వరకైతే సన్రైజర్స్ హైదరాబాద్ చాలా అద్భుతంగా ఆడుతుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే క్వాలిఫైర్ 1 బెర్త్ను ఖరారు చేసుకున్న సంగతి ఇప్పటికే తెలిసింది. అగ్రస్థానంలో నిలిచిన ఆర్సీబీ గుజరాత్ టైటన్స్తో ఈరోజు మ్యాచ్ జరగనున్నది. అయితే పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పరిమితమైన ఎస్ఆర్హెచ్ రేపు రాజస్థాన్ రాయల్స్తో కీలక పోరుకు సిద్ధం కానున్నది. అయితే టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్కు మాత్రమే రికార్డు ఉండడంతో ఆ జట్టుపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. 2 మ్యాచ్ల్లోనూ ఆరెంజ్ ఆర్మీదే గెలుపు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్పై ఎస్ఆర్హెచ్కు మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య 23 మ్యాచ్లు జరగగా సన్రైజర్స్ హైదరాబాద్ 14, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లు గెలిచింది. తాజా సీజన్లో రెండింటికి 2 మ్యాచ్ల్లో సన్రైజర్సే గెలిచింది. ఈ రెండింటిలోనూ భారీ విజయాలు సాధించింది. ముచ్చటగా 3వ మ్యాచ్లోనూ గెలిచి టైటిల్ రేసులో నిలవాలనే పట్టుదలతో సన్రైజర్స్ హైదరాబాద్ ఉంది. సీనియర్ బౌలర్పై వేటు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లో సత్తా చాటుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎలిమినేటర్ మ్యాచ్కి తగ్గట్లుగా తుది జట్టులో వ్యూహాత్మక మార్పు చేసే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్పై మెరుగైన రికార్డు ఉన్న యువ పేసర్ ప్రఫుల్ హింగే రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన హర్షల్ పటేల్పై వేటు వేయనున్నారు. రాజస్థాన్ రాయల్స్ డేంజర్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రఫుల్ హింగేకు మంచి రికార్డు ఉంది. అతన్ని కట్టడి చేసేందుకు మరోసారి ప్రఫుల్ హింగేను అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా రవిచంద్రన్ స్మరన్ స్థానంలో హర్ష దూబేను తీసుకోవచ్చు. న్యూ చండీగఢ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ శైలికి సరిగ్గా సూట్ అవుతుంది. కాబట్టి ఈ 2 మార్పులు మినహా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. ఎలిమినేటర్ మ్యాచ్కి సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, రవిచంద్రన్ స్మరన్, పాట్ కమిన్స్, శివం కుమార్, ఇషాన్ మలింగ, షాకిబ్ హుసేన్, హర్షల్ పటేల్ లేదా ప్రఫుల్ హింగే తుది జట్టులో ఉండనున్నారు. అయితే రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గెలిచి తీరుతామని సన్రైజర్స్ హైదరాబాద్ ధీమా వ్యక్తం చేసింది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కంటే సన్రైజర్స్ హైదరాబాద్ చాలా బలంగా కనిపిస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. కాబట్టి రేపు జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఈజీగా గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇప్పటి వరకైతే సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ ఇలా డేంజరస్ బ్యాటర్లు ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. వాళ్ళు కనుక ఫామ్లోకి వస్తే మాత్రం రాజస్థాన్ రాయల్స్పై ఈజీగా గెలుస్తుందని కొందరు మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. అతని యొక్క ఫామ్ను ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ను ఓడించడం చాలా కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్. అతడు క్రీజులో ఉంటే మాత్రం సిక్సర్ల వర్షం కురిపిస్తాడని రికీ పాంటింగ్ అన్నాడు. అనంతరం అభిషేక్ శర్మ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.